హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు ఒక పొడి రెసిపీ చూపిస్తున్నానండి. అదే కాకరకాయ కరివేపాకు పొడి. చాలా బాగుంటుంది టేస్టీగా. నేను చాలా చేదు లేకుండా కమ్మగా ఉండేలాగా పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా చేస్తున్నాను. కాకపోతే డీప్ ఫ్రై చేయాలండి, ఇక చేదు ఉండొద్దంటే అందుకే డీప్ ఫ్రై చేస్తున్నాను. చూడండి, కాకరకాయని పైన కొంచెం లైట్గా చెక్కులాగా తీసేసి, లైట్ ఎక్కువగా తీయొద్దు, కొంచెం తీసేసి ఇలా కడిగేసి మంచిగా రౌండ్గా కట్ చేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్లో ఇంకా ఇలా కలర్ వచ్చే వరకు అన్నీ ఫ్రై చేసుకోవాలి. నేను ఒక హాఫ్ కేజీ అలా తీసుకున్నాను కాకరకాయలు. మొత్తం కట్ చేసి ఇలా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం ఇందులో కమ్మగా ఉండడానికి, అసలు చేదు అనేది తెలియకుండా ఉండడానికి ఒక మంచి పప్పులు వాడుతున్నామండి. అదే పల్లీలు, నువ్వులు. ఈ రెండిటితోటి నువ్వులు కూడా చాలా మంచిది, పల్లీలు కూడా ప్రోటీన్ కదా, అందుకనే ఇంకా అవి వాడుతున్నాను. చాలా కమ్మగా వస్తుంది పొడి దానివల్ల. ఇప్పుడు అలాగే అదే కొంచెం ఆయిల్లోనే కరివేపాకు అండి, కరివేపాకు చాలా తీసుకున్నాను నేను. అంటే ఒక గుప్పడి చేత్తో చాలా ఒక 4-5 గుప్పలు అన్నీ తీసుకొని అవి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు కప్పుతో ఒక కప్పు వరకు పల్లీలు తీసుకున్నాను, 1/2 కప్పు వరకు నువ్వులు తీసుకున్నానండి. చాలా మంచి టేస్ట్ వస్తుంది ఈ పొడి, అందుకనే ఈ పప్పులు వేస్తున్నాను. ఇంకా శనగపప్పు అలా ఏమి వేయొద్దు, ఓన్లీ ఈ రెండు వేయాలి, పల్లీలు నువ్వులు. ఆ కప్పుతో వేసి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు, అసలు పచ్చిదనం ఉండొద్దు, లోపల మంచిగా వేగాలి. చిన్నగా పెట్టుకొని స్టవ్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చేశాక మిక్సీలో కొంచెం జీలకర్ర వేసి బాగా ఇట్లా బరకగా పట్టాక మనము వెల్లుల్లిపాయలు 2 పాయలండి వలుచుకున్నవి వేసాను. అలాగే కారం వేసాను, మీకు తగినంత కారం వేసుకోండి. ఇంట్లో మసాలా కారం ఉంది వేసాను. అలాగే రాళ్ళుప్పు వేసాను సరిపడా. మీకు స్పైసీ తగ్గట్టు వేసుకొని నేను అర కేజీకి ఒక 4 స్పూన్లు కారం తీసుకున్నాను. అవి అన్నీ పొడిలాగా అయ్యాక పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు కాకరకాయలను కూడా ఇలా పొడిలాగా చేసుకోవాలి. మనకి ఎక్కడ కాకరకాయ ముక్కలుగా తగలకుండా మంచిగా పొడిలాగా అవుతుంది, అంటే కచ్చా పచ్చగా చేసుకోవాలి. అయినా మంచి టేస్ట్ వస్తుంది, చేదుగా ఏమనిపించదు. అది అయ్యాక మనం కరివేపాకు కూడా అలాగే మిక్సీ పట్టుకోవాలి. కాకరకాయ పక్కకు పెట్టేసి పొడి అయ్యాక చూడండి ఇలా. ఇప్పుడు అన్నీ కలిపేసి మంచిగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ టైంలో మీకు ఏమన్నా కారము ఉప్పు తక్కువ అనిపిస్తే ఇప్పుడు వేసుకోవచ్చు, ఏం కాదు, చాలా బాగుంటుంది. ఇలా కలిపి ఇంకా మనం ఒక మంచిగా సీసాలో పెట్టేసుకున్నామంటే చాలా, గాజు జార్లో చాలా బాగుంటుంది. మనకు 2-3 మంత్స్ వరకు ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.